మ్యామ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా యాంటీబయోటిక్స్ వాడేస్తా ఉంటారు. డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయకుండా ఆహ్, వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికెళ్ళినా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ ఇచ్చేది యాంటీబయోటిక్సే. అసలు యాంటీబయోటిక్స్‌కి కూడా తగ్గని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ మనకి చాలా సార్లు జలుబు చేస్తుంది. ఫీవర్, కాఫ్, కోల్డ్ చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో కామన్ ప్రెజెంటేషన్ అది. హ్మ్. కానీ రీజన్ డిఫరెంట్. చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీబయాటిక్స్ పనిచేయవు. సో, వైరల్ ఇన్ఫెక్షన్‌కి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ పని చేయవు. సో, మనకి కామన్ కోల్డ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, అలాగే పేషెంట్ సింప్టమ్స్ బట్టి మనకి తెలుస్తుంది. వాళ్ళకి ఏమేమి కంప్లెయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి పేషెంట్‌కి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా? లేకపోతే చాలా ఇయర్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షనా? మనకి తెలిసిపోతుంది. సో, దాన్ని బట్టి మనం అప్రాప్రియేట్ టెస్ట్ చేసేసి కరెక్ట్ యాంటీ ఫంగల్ డ్రగ్గా, లేకపోతే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్గా దాన్ని ఇవ్వాల్సి వస్తుంది. సో, మనకి తెలవాలి. మెయిన్‌గా ఏ టైంలో యాంటీబయాటిక్స్ పని చేయవో డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇవ్వాలో కూడా డాక్టర్ డిసైడ్ చేస్తాడు. సో, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీబయాటిక్స్ పనిచేయవండి. యాంటీబయాటిక్స్ కామన్‌గా మనం వాడే యాంటీబయాటిక్స్ ఇప్పుడు చాలామంది కౌంటర్‌కెళ్ళి యాంటీబయాటిక్స్ వాడేసుకుంటారు. జలుబు చేస్తే నార్మల్‌గా తగ్గడానికి ఒక 5 డేస్ టు 7 డేస్ పడతదండి. ఎందుకంటే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇనీషియల్ వీక్‌నెస్ ఉంటది. ఆ వీక్‌నెస్ ఉన్నప్పుడు నువ్వు యాంటీబయాటిక్స్ తీసుకొని బాగైపోతది అనుకోవడం కరెక్ట్ కాదు. సో, మనం వెయిట్ చేయాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వీక్‌నెస్‌తో ప్రెజెంట్ చేస్తారు పేషెంట్స్‌లో. మనం అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకున్నా యూజ్ లేదు. సో, మనం ఖచ్చితంగా ఓవర్ ద కౌంటర్ సేల్ బ్యాన్ చేయాలి. అందుకే ఈ మధ్య ఫార్మసీస్‌కి ఇన్స్‌పెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ యాంటీబయాటిక్స్ అమ్మకూడదని, మనం కూడా తెలిసి తెలియని యాంటీబయాటిక్స్ ఎళ్లి ఫార్మసీస్‌లో చెప్పేసి ఈ యాంటీబయాటిక్ ఇవ్వండి అని చెప్పి అడగడం చేయొద్దు. సో, ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్‌తో పాటే మనము ఇండికేషన్ ఉండాలి. వెన్ టు స్టార్ట్ యాంటీబయాటిక్ మనకు తెలియాలి. అప్పుడే ఖచ్చితంగా యాంటీబయాటిక్ తీసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ సప్లిమెంట్స్ లాగా కాదు కదా! సో, దేర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ ఇండికేషన్ టు స్టార్ట్ అన్ యాంటీబయాటిక్ అండ్ వి షుడ్ జుడిషియస్‌లీ యూజ్ దోస్ యాంటీబయాటిక్స్. ఎప్పుడు వాడాలో ఖచ్చితంగా కల్చర్ రిపోర్ట్స్‌లో తెలుస్తదండి. ఇప్పుడు సపోజ్ మనకి పేషెంట్‌కి డెంగ్యూ ఉంది. డెంగ్యూకి మనం సిరాలజీ టెస్ట్ అని ఒక సింపుల్ టెస్ట్ ఉంటది. ఆ డెంగ్యూ పేషెంట్స్‌కి యాంటీబయాటిక్స్ ఇవ్వము. ఎందుకంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి. అలాగే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనం యాంటీబయాటిక్స్ ఇవ్వము. ఎందుకంటే అది వైరల్ ఇన్ఫెక్షన్. కామన్ కోల్డ్ 5 to 7 డేస్. సో, అలా కాకుండా ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. పేషెంట్‌కి ఒక ఆర్గానిజం ఐసోలేట్ అయితది. అప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ప్యానెల్ ఆఫ్ టెస్ట్‌లు 20 యాంటీబయాటిక్స్ అలా టెస్ట్ చేసి అందులో కామన్ యాంటీబయాటిక్ పేషెంట్‌కి లీస్ట్ హార్మ్ చేసే యాంటీబయాటిక్‌ని చూస్ చేసుకొని అది కూడా పేషెంట్ ఓరల్‌గా తీసుకునే టాబ్లెట్సే మనం చూస్ చేస్తాం పేషెంట్‌కి యాజ్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి మనం ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వము. సో, ఆ ప్యానెల్ టెస్ట్ చేయడం వల్ల మనకి జాగ్రత్తగా చూస్ చేస్తున్నాం. ఈ ఆర్గానిజంకి ఈ యాంటీబయాటికే ఇవ్వాలి అండ్ పేషెంట్ స్టేబుల్. సో, మనం ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు అని కన్క్లూజన్‌కి వచ్చినప్పుడే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. సో, దేర్ ఆర్ స్ట్రిక్ట్ రూల్స్, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్, సీడీసీ గైడ్‌లైన్స్, సో మెనీ గైడ్‌లైన్స్ విచ్ విల్ టెల్ అస్ ఏం యాంటీబయాటిక్ ఏ ఆర్గానిజంకి ఇవ్వాలి, ఎంత డోస్‌లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. సో, ఇవన్నీ చాలా చిన్న చిన్న డీటెయిల్స్ అండి విచ్ డాక్టర్స్ హావ్ టు కన్సిడర్ ఇట్ వెరీ కేర్‌ఫుల్లీ. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఎంఆర్ ప్రాబ్లమ్ ఈజ్ రైజింగ్ డే బై డే. వైరల్ ఇన్ఫెక్షన్స్ అని అన్నారు కదా మ్యామ్. వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఒక 2, 3 పేర్లు చెప్పారు మీరు. ఆ నేమ్స్ చెప్పండి వైరల్ ఇన్ఫెక్షన్స్ నేమ్స్. ఇప్పుడు హెచ్ఐవి, హెచ్బీవీ, హెచ్సివి, డెంగ్యూ, ఇప్పుడు అడినో వైరస్. చిన్నపిల్లల్లో డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్ అవుతాయి. అది ఒక రోటా వైరస్ అని ఒక వైరస్ కాజ్ చేస్తుంది. సో, ఇట్లాంటి కండిషన్స్లో రోటా వైరల్ డయేరియాకి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అలాగే అడినో వైరస్ కామన్ కోల్డ్ కాజ్ చేస్తుంది, దానికి కూడా యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అలాగే యాంటీవైరల్స్ కూడా అవసరం లేదు. దే విల్ బికమ్ నార్మల్ బై సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ యూ జస్ట్ టేక్ పారాసిటమాల్ ఇన్ కేస్ ఆఫ్ కామన్ కోల్డ్ ఆర్ డెంగ్యూ. అదే రోటావైరల్ డయేరియాలో అయితే ఓఆర్ఎస్ తీసుకోవడం, అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. సో, అలా కానీ ఒకవేళ మనం హెచ్ఐవి, హెచ్బీవీ, హెచ్సివి గురించి మాట్లాడుకుంటే అవి కూడా వైరల్ డిజీజెసే, వైరల్ ఇన్ఫెక్షన్సే. కానీ అవి క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అంటే చాలా ఇయర్స్ తరబడి పేషెంట్తోనే ఉంటాయి. ఈ కండిషన్స్లో ఖచ్చితంగా యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి. రైట్.